రైతులు ధర్నా చేపట్టారు. వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గంలోని దౌతాబాద్ మండలం దేవపసులలోది గ్రామంలో రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. నెల రోజులుగా ధాన్యం తరలించడం లేదని మొలకెత్తాయని ఆవేదన వ్యక్తం చేశారు. చివరికి ట్రాక్టర్ లో లోడ్ చేసుకుని వెళ్తే అన్లోడ్ చేయకపోవడంతో రోజు వెయిటింగ్ ఛార్జ్ కడుతున్నామంటారు రైతులు. ఇప్పుడు మేము వర్షాన్ని కోసినప్పుడు మేము సంచులు నింపినప్పుడు కొంత మనిషి వర్షాన్ని కోసినారు వాళ్ళ సంచులు ఇప్పుడు ఆడ ఉన్నాయి ఏం చేయాలి? మాట్లాడండి ప్రకారం చేస్తే మా సమస్య ఏంటి మా ముందర మీరు మాట్లాడండి, లారీ పంపించండి, మేము వెళ్తాం. కూర్చున్నాం సార్. లారీ ఇప్పుడు అదే ఎక్కడ రావు, ఇప్పుడు వాళ్ళ దాంట్లో ఎక్కడ రావు ఫోన్ చేయండి, ఇప్పుడు లారీ పంపిస్తాను ఆడిపోతుంది. తప్పులేదు, అడగండి. మరి ఏం చేయాలి సార్? ఈ రోడ్ మీద ప్రజలు ఎప్పుడు వస్తారు, ఏ టైంలో వస్తారు? ప్రజలకు మీరి పోతే ఏమన్నా సమస్య పోతేనే వస్తారు. ఎంఆర్ఓ ఆఫీస్ కాదు కావచ్చు, మీరు ఎంఆర్ఓ లేరు, ప్రజల సమస్యలు ఉంటే పోలీసు వాళ్ళు ఒక్కడే వస్తారు. ఇక్కడ ఎవరు పోలీసు వాళ్ళు ఒక్కడే వస్తారు. ఇక్కడ సమస్య మేము కూడా మీ మాట విలువిస్తాం సార్. మీరు పొద్దున్న దగ్గర మాకు పంపిస్తామంటే మేము మీరు పట్టించుకొని ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం, రాజ్యం దోపిడి రాజ్యం, ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం, దొంగల రాజ్యం దోపిడి రాజ్యం, ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం, దొంగల రాజ్యం దోపిడి రాజ్యం. రైతుల సమస్య ఏంటనే పరిష్కరించాలి, రైతుల సమస్య ఏంటనే పరిష్కరించాలి, అధికారులు ఏంటనే రావాలి, అధికారులు ఏంటనే రావాలి. ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం, దొంగల రాజ్యం దోపిడి రాజ్యం. రైతుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి. ప్రధాని నరేంద్ర మోదీ కేబినెట్ గురువారం సాయంత్రం భేటీ కానుంది. ఈసారి మంత్రివర్గంలో మార్పులు చేర్పులు జరగవచ్చనే ఊహాగానాలు జోరందుకున్నాయి. ఈ నేపథ్యంలో మోదీ మంత్రివర్గ సమావేశం కావడంతో అందరిలోనూ ఆసక్తి నెలకొంది. ఏడాది లేదా రెండేళ్లలో ఎన్నికలు రానున్న రాష్ట్రాలకు మంత్రివర్గంలో చోటు కల్పించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీ కేబినెట్ గురువారం సాయంత్రం సమావేశం కానుంది. మోదీ అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశంలో వివిధ అంశాలను ప్రస్తావించనున్నారు. పశ్చిమాసియాలో జరుగుతున్న పరిణామాలు, ఆయిల్ ధరల పెంపు, రాబోయే రోజుల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఇందులో ప్రస్తావించనున్నట్టు సమాచారం. ఈ భేటీ గురించి ఇప్పటికే కేంద్ర మంత్రులు, సహాయ మంత్రులు, స్వతంత్ర హోదా కలిగిన మంత్రులు అందరూ ఢిల్లీలో అందుబాటులో ఉండాలని ఆదేశాలు జారీ చేసినట్టు సమాచారం. ఈ సమావేశంలో వివిధ శాఖల పనితీరు, అవి తీసుకున్న కీలక నిర్ణయాలు, వాటి ఫలితాలతో పాటు రాబోయే రోజులకు సంబంధించిన ప్రాధాన్యతలు, దిద్దుబాటు చర్యలపై చర్చించనున్నట్టు తెలుస్తోంది. ప్రభుత్వ పథకాలతో పాటు ఇతర విషయాలను కూడా సమీక్షించే అవకాశం ఉంది. దీనికి తోడు కేంద్ర మంత్రులుగా ఉన్న కొంతమందికి పార్టీ బాధ్యతలు అప్పజెప్పడం, పనితీరు ఆధారంగా మరికొందరికి ఉద్వాసన పలకడం, కొత్త వారికి అవకాశం కల్పిస్తారనే ప్రచారం లేకపోలేదు. మార్పులు చేర్పుల అంశాన్ని కాసేపు పక్కన పెడితే పశ్చిమాసియాలో సంక్షోభం, దేశంపై పడుతున్న ఆర్థిక సమస్యలపై చర్చిస్తారని అధికారిక వర్గాలు చెబుతున్నాయి. రాబోయే రోజుల్లో ప్రజలకు అసౌకర్యం లేకుండా ఏ విధంగా ఎలా ముందుకు వెళ్లాలో దానిపై మంత్రులకు దిశానిర్దేశం చేయనున్నట్టు తెలుస్తోంది. అదనంగా ఇంధనం, వ్యవసాయం, ఎరువులు, విమానయానం, షిప్పింగ్, లాజిస్టిక్స్ వంటి రంగాలపై చర్చించే అవకాశం ఉందని ఓ న్యూస్ ఏజెన్సీ తెలిపింది. ఇప్పుడున్న పరిస్థితులకు అనుగుణంగా వివిధ రంగాల్లో సంస్కరణలు తీసుకురావాలనే దానిపై ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్టు పేర్కొంది. బెంగాల్, అస్సాం, పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ ఘన విజయం సాధించింది. ఈ నేపథ్యంలో కేబినెట్ భేటీలో అక్కడ సాధించిన విజయాలను ఈ సందర్భంగా ప్రస్తావించే అవకాశం ఉందని అంటున్నారు. మధ్యప్రాచ్యంలో పెరుగుతున్న ఉద్రిక్తతల ప్రభావం భారత ఆర్థిక వ్యవస్థపై తీవ్రంగా పడే అవకాశం ఉందని అంతర్జాతీయ ద్రవ్య నిధి మాజీ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్, హార్వర్డ్ ప్రొఫెసర్ గీతా గోపినాథ్ హెచ్చరించారు.
ముఖ్యంగా పెట్రోల్ డీజిల్ ధరలు మరింత పెరగవచ్చని, ద్రవ్యోల్బణం పెరిగే ప్రమాదం ఉందని, రూపాయి విలువ కూడా పడిపోవచ్చని ఆమె స్పష్టం చేశారు. మధ్యప్రాచ్యంలో అమెరికా, ఇరాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలు మరింత తీవ్ర రూపం దాల్చితే ప్రపంచ ఇంధన సరఫరా వ్యవస్థ దెబ్బతినే అవకాశం ఉందని గీతా గోపినాథ్ తెలిపారు. ఈ ప్రభావం భారతదేశంపై తీవ్రంగా పడవచ్చునని, దేశం ఇంధన ధరల పెరుగుదలతో పాటు ద్రవ్యోల్బణం, ఆర్థిక వృద్ధి మందగమనం వంటి సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుందని అన్నారు. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు ప్రపంచ సరఫరా గొలుసును ప్రభావితం చేస్తున్నాయని చెప్పారు. చమురు, ఎల్పీజీ, ఎల్ఎన్జీ, ఎరువుల సరఫరాపై కూడా ఈ సంక్షోభ ప్రభావం చూపుతోందన్నారు. ధరల పెరగడమే కాకుండా కొరత కూడా ఏర్పడే అవకాశం ఉందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. భారతదేశం ఇంధన అవసరాల కోసం మధ్యప్రాచ్య దేశాలపై ఎక్కువగా ఆధారపడుతుండటంతో ఈ పరిస్థితి దేశానికి మరింత సవాలుగా మారిందని ఆమె తెలిపారు. ఇది కేవలం ధరల సమస్య మాత్రమే కాకుండా సరఫరా అంతరాయాలకు కూడా దారితీసే ప్రమాదం ఉందని చెప్పారు. ప్రపంచ చమురు రవాణాలో కీలకమైన హార్ముజ్ జలసంధిలో ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో ప్రపంచ ఇంధన మార్కెట్లలో ఆందోళన నెలకొంది. ఒకవేళ సరఫరా అంతరాయాలు కొనసాగితే అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు బ్యారెల్కు $140 వరకు చేరే అవకాశం ఉందని గీతా గోపినాథ్ హెచ్చరించారు. జూన్ వరకు ఇదే పరిస్థితి కొనసాగితే ప్రస్తుత ఆర్థిక పరిస్థితులు మరింత దిగజారే అవకాశం ఉందని ఆమె అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా ముడి చమురు ధరల పెరుగుదల భారతదేశంలో నేరుగా పెట్రోల్, డీజిల్ ధరలపై ప్రభావం చూపుతుందని చెప్పారు. ముడి చమురు ధరలు పెరిగితేనే దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడం తప్పదని గీతా గోపినాథ్ పేర్కొన్నారు. ప్రభుత్వం కొంతమేర ఆర్థిక లోటును భరించాల్సి రావచ్చని, అయితే దాని ప్రభావం ప్రజలు, కంపెనీలపై పడే అవకాశం ఉందన్నారు. ఇంధన ధరల పెరుగుదల కారణంగా దేశంలో ద్రవ్యోల్బణ ఒత్తిడి మరింత పెరిగే అవకాశం ఉందని ఆమె హెచ్చరించారు. రోజువారీ అవసరాల ధరలు కూడా పెరిగే ప్రమాదం ఉందని తెలిపారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించిన గురుకుల విద్యా సంస్థలను నిర్వీర్యం చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి కుట్ర చేస్తున్నారని మాజీ మంత్రి బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవన్ రెడ్డి ఆరోపించారు. బుధవారం జగిత్యాల జిల్లా పార్టీ ఆఫీసులో మాజీ జెడ్పీ చైర్పర్సన్ వసంతతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ హయాంలో రెసిడెన్షియల్ స్కూళ్ల సంఖ్యను 296 నుంచి 613కు పెంచి అన్ని వర్గాల విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం పాత స్కూళ్లకు శాశ్వత భవనాలు నిర్మించకుండా, వసతులు కల్పించకుండా యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్ పేరుతో కొత్త నాటకానికి తెరలేపిందని విమర్శించారు. ఈ స్కూళ్ల విధి విధానాలు, నియామక ప్రక్రియపై స్పష్టత లేదని, కేవలం కొందరు కాంట్రాక్టర్లకు వేల కోట్ల పనులు కట్టబెట్టేందుకే నిర్ణయం తీసుకున్నారని ధ్వజమెత్తారు. జగిత్యాలలో కేంద్రీయ విద్యాలయానికి 5 ఎకరాలు అవసరమైతే 2 ఎకరాలు, యంగ్ ఇండియా స్కూల్కి 20 ఎకరాలు అవసరమైతే 10 ఎకరాలకే పరిమితం చేయడం దారుణమన్నారు. అదే యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్ సంబంధించి కూడా వాస్తవంగా కనీసం 20 ఎకరాలు కావాలనే. 20 ఎకరాలు స్కూల్కున్నా ఇంకొక 5 ఎకరాలు ఏదైతే స్పోర్ట్స్ క్రీడా మైదానం కొరకు ఉపయోగపడుతుంది జగిత్యాల జిల్లా కేంద్రం కాబట్టి అని చెప్పని 25 ఎకరాలు ప్రతిపాదించింది. జిల్లా కలెక్టర్ గారు కూడా 25 ఎకరాలు ప్రతిపాదించారు. గౌరవ జిల్లా మంత్రి గారు కూడా ప్రతిపాదించిండు. నేను ఎమ్మెల్సీ ఉన్ననాడు కూడా నేను ప్రతిపాదించిన, బహుశా ఎమ్మెల్యే గారు కూడా ప్రతిపాదించి ఉంటారు. మరి 25 ఎకరాలు 10 ఎకరాలు ఏంటి? నాకు ఇది మొత్తం ప్రభుత్వమే ఎమ్మెల్యే గారి కన్సర్న్లో నడుస్తున్నది. 25 ఎకరాలు 10 ఎకరాలు కుదించబడటం లోపల నీ పాత్ర ఏంటి? అసలు నీకు అక్కడ ఈ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణం చేయాలని ఉందా లేదా? అది కూడా కేంద్రీయ విద్యాలయంలోకి ఇంకేమైనా చేద్దామని ఉన్నదా? మళ్ళీ ఏ విధంగా కేంద్రీయ విద్యాలయానికి ఇచ్చినట్టు ఇచ్చి 5 ఎకరాలు అవసరం 2 ఎకరాలు ఇచ్చి నువ్వు కట్టుకో లేకుండా లేదన్నట్టు మరి వీళ్ళ 10 ఎకరాలకు జీవో వచ్చిందే. వచ్చిన జీవో 10 ఎకరాలకు, కలెక్టర్ ప్రతిపాదించింది 25 ఎకరాలకు. మరి ఈ జీవో ఎమ్మెల్యే గారు తీసుకొచ్చిందని చెప్పని మరి నేను గమనిస్తే పాలాభిషేకాలు జరిగినాయి. ఈ పాలాభిషేకాలు 25 ఎకరాలు 10 ఎకరాలు కుదించబడ్డందుక ఇప్పటికైనా ఏది ఇస్తున్నదో నేను గౌరవ జిల్లా మంత్రి గారి పట్ల కూడా బాధ్యత ఉంటుంది. మేము ఏదైతుందో గతంలోని రెసిడెన్షియల్ స్కూల్స్ అన్ని యథావిధిగా కొనసాగటంతో పాటుగా ఏదైతే ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ ఏర్పాటు చేయాలో ప్రభుత్వం తలస్తుందో నియోజకవర్గానికి ఒకటి, ఇది ప్రతి నియోజకవర్గంలో ఒకటి ఏర్పాటు చేయాలని చెప్పని రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం యొక్క నూతన ఆలోచన విధానం. ఆ నూతన ఆలోచన విధానం అనేది గత ప్రభుత్వం అమలు చేసినటువంటి యొక్క విద్యాలయాలకు అదనంగా ఇది అదనంగా అంటే నేను ఏమంటున్నా 613 గురుకుల విద్యాలయాలకు ఏదైతే ఉందో నిర్మాణానికి కావాల్సిన స్థల సేకరణ, ఎక్కడెక్కడ నిర్మాణ పనులు చేపడితే దశల వారీగా ఏదైతే ఉందో సంవత్సరానికి 100 గంటలు 5 ఏళ్ళు అయిపోతాయి. మీరు 600 ఒక సంవత్సరం కాకున్నా కానీ సంవత్సరానికి 100 కట్టుకున్నా కానీ నియోజకవర్గం ఒక్కొక్కటి కట్టుకుని పోయినా కానీ 4 ఏళ్ళు అయిపోతాయి. నువ్వు 3 ఏళ్ళు ఉట్టిన కాలయాపన చేసినావు.
భూముల ఆస్తుల విలువల్ని ఏటా సవరించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. చాలా రాష్ట్రాల్లో ఇదే పరిస్థితి అమల్లో ఉన్నందున మన దగ్గర ఏటేటా విలువలను సవరించాలని సూత్రప్రాయంగా నిర్ణయించింది. ప్రముఖ ఆర్థికవేత్త అరవింద్ సుబ్రమణియన్ చేసిన సిఫార్సులు కూడా దీన్ని బలపరుస్తుండటంతో త్వరలోనే సవరించనున్న విలువలను భారీ స్థాయిలో పెంచొద్దని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలిసింది. ప్రముఖ ఆర్థికవేత్త అరవింద్ సుబ్రమణియన్ చేసిన సిఫార్సులు కూడా దీన్ని బలపరుస్తుండటంతో త్వరలోనే సవరించనున్న విలువలను భారీ స్థాయిలో పెంచొద్దని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలిసింది. ఈ మేరకు ఏటా సవరించే విధానాన్ని అమల్లోకి తేవాలని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నారని ప్రభుత్వ వర్గాలంటున్నాయి. రాష్ట్రంలో విలువలను సవరించి 4 ఏళ్లు దాటడంతో పెద్ద ఎత్తున కసరత్తు చేసి ఈ ప్రక్రియను చేపట్టాల్సి వస్తోందని, తద్వారా ప్రజలపై భారం పడుతుందని అపవాదు మూటగట్టుకోవాల్సి వస్తుందని, అదే ఏటా సవరిస్తే ప్రజలపై భారం పడినట్టు కూడా ఉంటదని ఉన్నతాధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం అమలవుతున్న విలువలను మరో 2 సార్లు సవరిస్తే బహిరంగ మార్కెట్ విలువలకు దాదాపు సరితూగే విధంగా రిజిస్టర్ విలువలు కూడా చేరుతాయని, ఆ తర్వాత పెంపు చాలా స్వల్పంగా ఉంటుందని అంటున్నారు. ఈ నెల 26 లేదా 28వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయని భావిస్తున్న భూములు, ఆస్తుల కొత్త విలువల ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి 1200 నుంచి 1500 కోట్ల వరకు అదనపు ఆదాయం వస్తుందని స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ ప్రక్రియలో భాగంగా ఇప్పటికే వ్యవసాయేతర భూములు, ఆస్తుల విలువలను ఆన్లైన్లో అప్లోడ్ చేయగా ప్రస్తుతం భూభారతి పోర్టల్ ద్వారా వ్యవసాయ భూముల అప్లోడింగ్ ప్రక్రియ జరుగుతుంది. గ్రామాల వారీగా నిర్ధారించిన విలువలను ఇప్పుడు సర్వే నెంబర్ల వారీగా విభజించే పనిలో అదనపు కలెక్టర్ల నేతృత్వంలో రెవెన్యూ యంత్రాంగం పనిచేస్తుంది. ఈ ప్రక్రియ పూర్తి కాగానే ఈ నెల 23 లేదా 25 తేదీల్లో జిల్లా స్థాయిలో అదనపు కలెక్టర్ల నేతృత్వంలో సమావేశాలు ఏర్పాటు చేసి కొత్త విలువలకు కమిటీల ఆమోదం తీసుకోనున్నారు. ఈ సమావేశాలు జరిగిన దాన్ని బట్టి ఈ నెల 26 లేదా 28వ తేదీ నుంచి కొత్త విలువలను అమల్లోకి తేనున్నారు. ప్రస్తుతం ఆన్లైన్లో అప్లోడ్ చేస్తున్న కొత్త విలువలను పరిశీలిస్తే వ్యవసాయ భూములు, అపార్ట్మెంట్ల విలువలను పెద్దగా సవరించడం లేదని తెలుస్తోంది. ఈ 2 కేటగిరీల్లో గరిష్ట విలువలు గతంలో మాదిరిగానే ఉంటాయని సమాచారం. వ్యవసాయ భూముల కనిష్ట విలువను కూడా 100% పెంచడం లేదని సమాచారం. ఇక అపార్ట్మెంట్లకు ఇప్పుడు కనీస ధర చదరపు అడుగుకు 1300 ఉండగా దాన్ని 1600కు పెంచుతున్నారు. ఇక గరిష్టంగా ఉన్న 7500 విలువను కొనసాగిస్తున్నట్టు సమాచారం. ఇక ఓపెన్ ప్లాట్ల విషయంలో గరిష్ట విలువ ప్రస్తుతం 93,000 ఉండగా దాన్ని 1.220 లక్షలకు లోపుగా నిర్ధారించినట్టు తెలుస్తోంది. ఈ మేరకు జరిగే మార్పుల ద్వారా అపార్ట్మెంట్ల రిజిస్ట్రేషన్లలో పెద్దగా ఆదాయంలో మార్పు ఉండదని, ఓపెన్ ప్లాట్లు, వ్యవసాయ భూముల మధ్యస్థ విలువల పెంపు ద్వారానే అదనపు ఆదాయం సమకూరుతుందని రిజిస్ట్రేషన్ల శాఖ వర్గాలు చెబుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర సమగ్రాభివృద్ధి, విద్యారంగ రూపాంతరమే లక్ష్యంగా డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క బుధవారం న్యూఢిల్లీలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తో కీలక భేటీ జరిపారు. రాష్ట్రంలో కొనసాగుతున్న మూలధన వ్యయాలు, సంక్షేమ పథకాలకు మద్దతుగా సాస్కి పథకం కింద తెలంగాణకు అదనంగా 5,000 కోట్ల ప్రత్యేక ఆర్థిక సహాయాన్ని మంజూరు చేయాలని కేంద్ర ఆర్థిక మంత్రిని భట్టి విక్రమార్క కోరారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను ఇప్పటికే కేంద్రం 4,208 కోట్లు మంజూరు చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలో విద్యా వ్యవస్థను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం 30,000 కోట్లతో భారీ ప్రణాళికను రూపొందించిందని భట్టి పేర్కొన్నారు. ఏడీబీ సహకారంతో 4,049.11 కోట్లు, ఏఐఐబి సహకారంతో 4,903.44 కోట్ల వ్యయంతో చేపట్టే విద్యా ప్రాజెక్టులకు కేంద్ర ఆర్థిక వ్యవహారాల శాఖ ఆమోదం తెలపడంపై హర్షం వ్యక్తం చేశారు. అయితే ఈ రుణాలను రాష్ట్ర FRBM పరిమితుల నుంచి మినహాయించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం వెంట ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా, ప్లానింగ్ సెక్రటరీ డాక్టర్ గౌరవ్ ఉప్పల్ పాల్గొన్నారు. సింగరేణి సంస్థ భవిష్యత్ ప్రణాళికలు, రాష్ట్ర విద్యుత్ అవసరాలే లక్ష్యంగా డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క బుధవారం న్యూఢిల్లీలో కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డితో సమావేశమయ్యారు. కోల్ ఇండియా తరహాలోనే సింగరేణిలోనూ ఆధునిక సాంకేతికతతో బొగ్గు గ్యాసిఫికేషన్ ప్రాజెక్టులను చేపట్టేందుకు సంస్థ సిద్ధంగా ఉందని, ఇందుకు కేంద్రం సహకరించాలని కోరారు. తెలంగాణ విద్యుత్ అవసరాలకు కీలకమైన కొయ్యగూడెం బ్లాక్ 3 గత వేలంలో కేటాయించిన 4 ఏళ్లుగా పనులు ప్రారంభం కాలేదని, కాబట్టి దాన్ని సింగరేణికి అప్పగించాలని విజ్ఞప్తి చేశారు. ఫ్రీ మైనింగ్ పనులు పూర్తయిన తాడిచెర్ల కోల్ బ్లాక్ 2 మైనింగ్ లీజ్ ప్రక్రియను వేగవంతం చేసేలా ముందస్తు అనుమతులు మంజూరు చేయాలని కోరారు. దీనిపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సానుకూలంగా స్పందించారు. ఈ అంశాలపై త్వరలోనే కేంద్ర రాష్ట్ర అధికారులు సింగరేణి ప్రతినిధులతో సంయుక్త సమావేశం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ భేటీలో ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, సింగరేణి సీఎండీ డాక్టర్ జ్యోతి బుద్ధ ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. ఇది వాటి బులెటిన్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. స్టే అండ్ టీఎస్ 24 న్యూస్.